హలో స్టూడెంట్స్, నా పేరు శ్రీమతి సి రమాదేవి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, జెడ్పీహెచ్ఎస్ పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా. మనం ఈరోజు 9వ తరగతి విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రంలోని 2వ అధ్యాయం అయినటువంటి చలనం పాఠంలోని 2వ భాగమైనటువంటి దూరం మరియు స్థానభ్రంశం గురించి నేర్చుకోబోతున్నాం ఇవాళ. మరియు సరాసరి వడి మరియు సరాసరి వేగం అంటే ఏమిటి, వాటిని ఏ విధంగా కొలుస్తామో తెలుసుకుంటాం. దూరం మరియు కాలం గ్రాఫ్ ఏ విధంగా గీయాలో నేర్చుకోబోతున్నాం. వడిని కొలవడం తెలుసుకుంటాం మరియు వేగాన్ని కొలవడం తెలుసుకుంటాం. అదేవిధంగా కొన్ని సమస్యలు మరియు సాధనలు చేయబోతున్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. మనం ఇంతకు ముందు చలనం పరిచయ కార్యక్రమంలో మనం నేర్చుకున్నాం నిశ్చల స్థితి అంటే ఏమిటి. ఒక వస్తువు కాలంతో పాటు మార్పు లేకుండా ఉంటే అది ఆ వస్తువు నిశ్చల స్థితిలో ఉంది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము చూస్తున్నటువంటి జంతువు, ఈ కుక్క కదలిక లేకుండా నిశ్చల స్థితిలో విశ్రాంతి తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ చెట్లు కదలిక లేకుండా నిశ్చల స్థితిలో ఉన్నాయి. సో కాలంతో పాటు మార్పు లేకుండా ఇక్కడ ఒక కుర్చీ కూడా నిశ్చల స్థితిలోనే ఉంది. ఈ విధంగా దీన్ని మనం నిశ్చల స్థితి, కదలికలో మార్పు లేకపోతే, కాలంతో పాటు మార్పు లేకుంటే దాన్ని నిశ్చల స్థితి అంటాం. అదేవిధంగా మార్పు కాలంతో పాటు నిరంతరంగా మారుతూ ఉంటే ఆ వస్తువుని చలన స్థితిలో ఉంది అంటాం. మనం నిన్న చెప్పుకున్నాం, ఇక్కడ ఒక వ్యక్తి సైకిల్ ని తొక్కడం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇది కాలంతో పాటు దాని స్థానంలో మార్పు వస్తూ ఉంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కారు కాలంతో పాటు ఇది కూడా దాని స్థానాన్ని మార్చుకుంటూ ఉంది, కాబట్టి దాని స్థితిలో మార్పు వస్తూ ఉంది. కాబట్టి ఈ వస్తువులు చలన స్థితిలో ఉన్నాయి అంటాం. ఒక వస్తువు కాలంతో పాటు నిరంతరం మారుతుంటే ఆ వస్తువు చలన స్థితిలో ఉంది అంటాం. సో మనకి నిశ్చల స్థితి, చలన స్థితి అనేది ఏంటో అర్థమవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 ఇల్లులు కనిపిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు పాఠశాల ముందు ఆడుకోవడం గమనిస్తున్నాము. అదే విధంగా ఒక విద్యార్థి ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళడము, ఇంటి నుండి బయలుదేరడము, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ ఏ వద్ద ఉన్న ఇంటి దగ్గర నుంచి ఒక బాలుడు పాఠశాలకి బయలుదేరాడు. ఇతనికి ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏ నుండి బికి పాఠశాలకి, బి నుండి సికి వెళ్ళడం, మళ్ళీ సి నుండి పాఠశాలకు వెళ్ళడం ఒక దారి. ఇంకొకటి ఎర్ర బాణం గుర్తుతో కనిపిస్తున్నటువంటి దారి ఒకటి ఉంది. ఒకటి చిన్నగా ఉంది. ఇతను 2 విధాలుగా వెళ్ళొచ్చు. ఒకటి ఏ నుండి బి, బి నుండి సి, సి నుండి మళ్ళీ పాఠశాలకి వెళ్ళొచ్చు, అదొక దారి. ఇంకొకటి ఏ నుండి డైరెక్ట్ గా స్కూల్ కి వెళ్ళే మార్గం. 2 మార్గాలు ఉన్నప్పటికీ ఇతను ఏ విధంగా వెళ్తున్నాడో మనం గమనిద్దాం. సో ఇతను ఏ నుండి బి ఇంటికి వెళ్ళి బి దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్ ని పికప్ చేసుకొని, లేదా అతను ఒక్కడే గనక బి నుండి మళ్ళీ సి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఆ సి ఇంటి నుండి ఆ దారి నుండి మళ్ళీ పాఠశాలకి వెళ్ళడం. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా ఈ మొత్తం మార్గాన్ని గనక అతను చుట్టి వచ్చినట్లయితే ఈ మొత్తం పొడవుని మనం ఏమంటాం? దూరము అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ ఈ బ్లూ ఆరో మార్కులు మనం దారులు కనుక చూసినట్లయితే చాలా దూరం ఇతను ప్రయాణం చేశాడు. అవునా? సో ఇతను చాలా దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. చుట్టూ తిరిగి, స్కూల్ చుట్టూ తిరిగి ఫ్రెండ్స్ అందరినీ కలిసి మెల్లగా స్కూల్కి రావడం జరిగింది. సో ప్రయాణించిన దూరం ఎక్కువగా ఉంది, పొడవు ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఏ నుండి కనుక అతను స్కూల్కి డైరెక్ట్ గా వెళ్ళినట్లయితే ఇక్కడ చాలా చిన్న దూరమే కనిపిస్తుంది. ఇది 2 బిందువుల, అతని ఇంటి నుండి స్కూల్కి, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతే స్కూల్కి చేరుకోవడానికి చాలా కనిష్ట దూరంగా కనిపిస్తుంది ఆరో మార్క్. అవునా చూడండి? దీన్ని మనం స్థాన భ్రంశము అంటాం. ఇది తొలి స్థానము,
ఇది తుది స్థానం. ఈ రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి కనిష్ట దూరాన్ని మనం స్థానభ్రంశం అంటాం. కానీ ఇక్కడ ముందు మార్గంలో అతను వెళ్ళినట్లయితే ఏ నుండి బి వైపుకి, బి నుండి సి వైపుకి, మళ్ళీ సి నుండి పాఠశాల వైపుకి రావడానికి చాలా దూరం ప్రయాణించవలసి వచ్చింది. కాబట్టి ఇతను ప్రయాణించిన దూరాన్ని మనం దూరం, ప్రయాణించినటువంటి పొడవుని మొత్తం కూడా మనం దూరం అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్? ఈ ఎర్ర బాణం గుర్తుతో చూపిస్తున్నటువంటి దారిని మనం స్థానభ్రంశం అని, మరియు బ్లూ కలర్ మార్గంతో చూపిస్తున్నటువంటిది ఇతను ప్రయాణం చేసినటువంటి పొడవు మార్గం మొత్తంను దూరం అనడం తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్, దూరం అంటే ఏమిటి, స్థానభ్రంశం అంటే ఏమిటి. సో ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణం చేస్తున్నాడు, కానీ ఏ విధంగా చేస్తున్నాడు, ఇతను ఈ దారులన్నీ కలుపుకుంటూ చాలా ఇళ్ళని టచ్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి దీని పొడవు ఎక్కువగా అయిపోయింది. కాబట్టి దూరం చాలా నడిచాడు ఇతను. ఎప్పుడైతే అతను నడవలేకపోతే అతను ఏం చేస్తాడు, ఈ ఇంటి నుంచి అతని పాఠశాలకి ఉన్నటువంటి చిన్న దూరం, ఈ కనిష్ట దూరం ఎంత ఉంది, చాలా తక్కువగా ఉంది. సో దీన్ని మనం స్థానభ్రంశం అంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ చూసుకుందాం. ఇక్కడ ఒక బంతిని ఈ అబ్బాయి విసరడం మనం గమనిస్తున్నాం. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ బంతిని విసిరినప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించి, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించి, ఇటు 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 చివరికి దాని చివరి స్థానానికి వచ్చేసింది. ఓకేనా? సో ఇది బంతి ప్రయాణించిన మార్గం మొత్తం ని మనం ఏమని పిలుస్తాం, దూరం అంటాం. మరి ఆ బంతి ఉన్నటువంటి తొలి స్థానం నుండి బంతి చేరుకున్నటువంటి తుది స్థానానికి మధ్య గీసినటువంటి రేఖని మనం ఏమని పిలుస్తాం, దాని స్థానభ్రంశం అంటాం. ఈ రేఖని, ఈ సరళ రేఖని మనము స్థానభ్రంశం అంటాం. ఈ వక్ర రేఖని మొత్తం మనం బంతి ప్రయాణించిన దూరము అంటాము. ఇక్కడ రెండు రకాల రాశుల గురించి మనం తెలుసుకున్నాం. ఒకటి దూరం, ఇంకోటి స్థానభ్రంశం. ఓకేనా స్టూడెంట్స్? ఈ స్థానభ్రంశము కనిష్ట దూరం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి, బాల్ ఈ బిందువు నుంచి ఈ బిందువుకి చేరుకుంది అని మనం బాణం గుర్తుతో సూచిస్తాం. కాబట్టి దీనికి ఒక దిశ అనేది ఉంది. స్థానభ్రంశానికి దిశ అనేదే ఉంది. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి చేరుకోవడానికి అది కొంత మీటర్లు అది ప్రయాణం చేయవలసి ఉంది. చూడండి, ఇక్కడ ఈ బాల్ ని విసిరినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 మీటర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 మీటర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 మీటర్, ఆ విధంగా అది ఎన్ని మీటర్లను క్రాస్ చేసుకుంటూ వచ్చింది బాల్? 1 2 3 4 5 6 7. సో ఈ బంతి ప్రయాణించినటువంటి దూరం ఎంత? 7 మీటర్స్. ఈ 7 మీటర్స్ అనేది దూరం. ఓకేనా స్టూడెంట్స్? దానికి నిర్దిష్టమైన దిశ లేదు. అది ముందుగా స్ట్రైట్ గా పైకి వెళ్ళింది, అక్కడి నుంచి వక్రంగా వంగిపోయింది, మళ్ళీ దిశను మార్చుకుంటూ అది కింది వైపుకి రావడం గమనిస్తున్నాం. సో ఒక నిర్దిష్టమైన దిశ లేకుండా అది వస్తుంది. కాబట్టి దాన్ని అదిశ రాశి అని కూడా, అదిశ రాశి కూడా ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. దిశ లేనిది కాబట్టి అదిశ రాశి. దీనికి పరిమాణం మాత్రమే ఉంది, కానీ దిశ లేదు. అలాగే స్థానభ్రంశాన్ని చూడండి, ఇక్కడ ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి చేరుకోవడానికి ఏ అనే బిందువు దగ్గర నుంచి బి అనే బిందువుని చేరుకోవడానికి ఒక నిర్దిష్ట దిశలో ఇది వెళ్తుంది. ఏ నుండి బికి వెళ్తుందా, బి నుండి ఏకి వస్తుందా అనేది మనకు అర్థమయ్యే విధంగా ఏ నుండి బికి వెళ్తుంది అని ఒక నిర్దిష్ట దిశలో వెళ్తుంది. కాబట్టి స్థానభ్రంశాన్ని, ఈ భౌతిక రాశిని మనం సదిశ రాశి అంటాం. ఒక దిశను కలిగి ఉంది కాబట్టి దీన్ని సదిశ రాశి అంటారు. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మీకు కొన్ని భౌతిక రాశుల గురించి, వాటి అదిశ రాశి, సదిశ రాశి అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక భౌతిక రాశి దానికి పరిమాణం మాత్రమే కలిగి ఉంటే ఆ రాశిని అదిశ రాశి అంటాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా స్టూడెంట్, ఒక భౌతిక రాశి పరిమాణము మరియు దిశ రెండూ కలిగి ఉంటే ఆ రాశిని సదిశ రాశి అంటాము.
ఒక ఉదాహరణకు చూసుకోండి, ఇక్కడ కొన్ని పొడవులకి మనం సాధారణంగా 2 మీటర్ల పొడవు, 4 మీటర్ల పొడవు ఉన్న గోడ, 5 మీటర్ల పొడవున్న స్తంభము ఇలా మాట్లాడుతూ ఉంటాం. వాటికి పరిమాణం మాత్రమే ఉంటుంది, కానీ దానికి ఒక రకమైన దిశ అనేది ఉండదు. కాబట్టి దూరం, ఇన్ని మీటర్ల పొడవు దూరము, ఇన్ని మీటర్ల వడితో ప్రయాణించడము, ఇన్ని గంటల కాలము, ఇన్ని నిమిషాల కాలము, ఇన్ని సెకండ్ల కాలము, 10 గ్రాముల పప్పు, 100 కిలోల చింతపండు అని ఈ విధంగా ద్రవ్యరాశిని మనం సంబోధిస్తూ ఉంటాం. సో ఆ ద్రవ్యరాశి, పొడవు, దూరం, వడి, ఉష్ణోగ్రత, వైశాల్యము, ఘనపరిమాణము ఇవన్నీ కూడా అదిశ రాశులు. అదిశ రాశులు అంటే ఏ భౌతిక రాశికైతే పరిమాణం మాత్రమే ఉండి దిశ ఉండదో వాటిని అదిశ రాశులు అంటారు. ఓకేనా స్టూడెంట్స్? అదే విధంగా సదిశ రాశి. సదిశ రాశి అనగానేమి? ఒక భౌతిక రాశి పరిమాణము మరియు దిశ రెండూ కలిగి ఉంటే ఆ రాశిని సదిశ రాశి అంటాం. ఉదాహరణ చూడండి, ఇక్కడ స్థానభ్రంశం. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. స్థానభ్రంశం అంటే దానికి ఒక నిర్దిష్టమైన దిశలో అది కనిష్ట దూరాన్ని మనం స్థానభ్రంశం అంటాం. దానికి ఒక నిర్దిష్టమైన దిశ ఉంటుంది కాబట్టి అది దానికి పరిమాణము దిశ రెండు ఉంటున్నాయి కాబట్టి దాన్ని సదిశ రాశికి ఉదాహరణగా చెప్పుకుంటాం. వేగం, ఇన్ని మీటర్ల దూరాన్ని అది ఇంత కాలంలో ప్రయాణిస్తుంది, దీనికి ఒక నిర్దిష్టమైన దిశలో అది ప్రయాణిస్తుంది కాబట్టి దానికి వేగం అంటాం. అదే వడికి దిశ ఉండదు కాబట్టి దాన్ని దిశ రాశి అంటాం, వేగాన్ని సదిశ రాశి అంటాం. అదే విధంగా త్వరణం సదిశ రాశి, దానికి పరిమాణము మరియు దిశ రెండు ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇక్కడ చూడండి కొన్ని ప్రమాణాలు ఏ పద్ధతిలో కొలుస్తామో మనం తెలుసుకుందాం. ఇది సిస్టమ్ అంటే పద్ధతి, లెంత్ అంటే పొడవు, మాస్ అంటే ద్రవ్యరాశి, మరియు టైం అంటే కాలం. సో పొడవు, ద్రవ్యరాశి, కాలాలు మూడు కూడా అదిశ రాశులే. ఇవి మూడు కూడా వేటి మీద డిపెండ్ అవ్వవు, వేటి మీద ఆధారపడి ఉండవు. లెంత్, మాస్ అండ్ టైం. లెంత్ అంటే పొడవు, ద్రవ్యరాశి, కాలం. ఈ మూడు కూడా అదిశ రాశులే అని ఇంతకు ముందే మనం చూసాం ఉదాహరణలుగా. ఓకేనా స్టూడెంట్స్? ఈ మూడు రాశులు వేటి మీద ఆధారపడకుండా ఉంటాయి కాబట్టి వీటిని అదిశ రాశులు అంటాం. ఈ అదిశ రాశుల్ని ఏ విధంగా, దానికి ప్రమాణాలు ఏంటో తెలుసుకుందాం. మనకి 3 రకాల పద్ధతులలో ప్రమాణాలను రాసుకుంటామని తెలుసు. ఒకటి FPS, ఇంకోటి CGS, మూడవది MKS. మరి FPS అంటే మొదటిది పొడవుకి ప్రమాణము, రెండవది ద్రవ్యరాశికి ప్రమాణము, మూడవది కాలానికి ప్రమాణము. ఇక్కడ కూడా CGS లో కూడా మొదటిది పొడవుకి ప్రమాణం, రెండవది ద్రవ్యరాశికి, మూడవది కాలానికి. MKS లో కూడా మొదటిది పొడవుకి, రెండవది ద్రవ్యరాశికి, మూడవది కాలానికి ప్రమాణం. ఏ విధంగా రాస్తామో చూడండి. ఇక్కడ F అంటే ఫూట్, అడుగు. పొడవులు అడుగులలో కొలుస్తాం. అదే CGS లో అయితే సెంటీమీటర్లలో కొలుస్తాం, MKS లో అయితే మీటర్లలో కొలుస్తాం. సో ప్రమాణాలు ఏంటి? పొడవుకి ప్రమాణాలు FPS పద్ధతిలో చూస్తే F అంటే ఫూట్, అడుగు. CGS పద్ధతిలో సెంటీమీటర్, MKS పద్ధతిలో మీటర్. ఓకేనా స్టూడెంట్స్? రైట్. అలాగే ద్రవ్యరాశికి చూద్దాం. రెండవది ద్రవ్యరాశి అని చెప్పుకున్నాం కదా. FPS లో P అంటే పౌండ్, పౌండ్లలో కొలుస్తాం. CGS లో G అంటే గ్రామ్, MKS లో K అంటే కిలోగ్రామ్. ఓకేనా స్టూడెంట్స్? FPS లో P, G, K ఈ మూడింటిని ద్రవ్యరాశికి ప్రమాణాలుగా మనం తీసుకుంటాం. చివరిది కాలం. ఈ కాలం అన్నిట్లో దానికి ప్రమాణము మనం స్టాండర్డ్ గా తీసుకునేది సెకండ్. FPS లో అయినా సెకండే, CGS లో అయినా సెకండే, MKS లో అయినా సెకండ్లలోనే కొలుసుకుంటాం. ఓకేనా స్టూడెంట్స్? ఇవి మన అదిశ రాశులు అంటే ఏమో అర్థమైంది కదా. వేటి మీద ఆధారపడకుండా అవి
తమంతటి తాముగా నిలబడే వాటిని అదిశ రాశులు అంటారు. వీటికి ప్రమాణాలు 3 పద్ధతులు: ఎఫ్పిఎస్, సిజిఎస్, ఎంపిఎస్. అర్థమైపోయింది కదా? రైట్. ఇప్పుడు ఇందాక అబ్బాయి ప్రయాణించిన దూరము, స్థానభ్రంశం గురించి మనం తెలుసుకున్నాం. ఏంటది? ఒక వస్తువు ప్రయాణించిన మార్గం మొత్తం పొడవును దూరం అంటాము. అది అదిశ రాశి అని. ఇక్కడ చూడండి, హోమ్ నుంచి స్కూల్ కి వెళ్తున్నారు, ఇంటి నుంచి స్కూల్ కి. ఇక్కడ గ్రీన్ కలర్ ఆరో మార్క్ తోటి మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ ఇలా తిరుగుతూ తిరుగుతూ వక్ర మార్గంలో వెళ్తూ ఉన్నాడు స్కూల్ కి. సో ఈ ప్రయాణించిన మొత్తం పొడవుని కూడా దూరం అంటాము. ఇది అదిశ రాశి, దీనికి ఒక నిర్దిష్టమైన దిశ లేదు. అదే విధంగా ఈ ఎరుపు రంగు మార్గంలో వెళ్ళినా కానీ అది కూడా నిర్దిష్టమైన దిశ లేకుండా ఒకసారి సరళరేఖ మార్గంగా, తర్వాత వక్రరేఖ మార్గంగా మరియు సరళరేఖ మార్గంలో వెళ్ళడం మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇది కూడా అదిశ రాశి. ఈ ప్రయాణించిన మొత్తాన్ని పొడవుని మనం దూరం అనే అంటాం. రెండవది ఏంటి? స్థానభ్రంశం. స్థానభ్రంశం అంటే ఏంటి? ఈ ఇంటి నుండి పాఠశాలకు ఉన్నటువంటి కనిష్టమైన దూరాన్ని మనం ఇక్కడ బ్లూ ఆరో మార్క్ తో చూపిస్తున్నాం కదా. 2 బిందువుల మధ్య నిర్దిష్ట దిశలో కల కనిష్ట మార్గాన్ని స్థానభ్రంశం అంటాం. సో చూడండి, ఇంటి నుంచి ఇదే మార్గంలో వెళ్తున్నాడు, సో అది బాణం గుర్తు చూపిస్తున్నాడు. సో దీన్ని స్థానభ్రంశం అంటున్నాం. సో ఈ స్థానభ్రంశానికి ఒక దిశ ఉంది కాబట్టి ఇది సదిశ రాశి. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో తేడాలు ఒకసారి గమనిద్దాం. నిర్ణీత కాల వ్యవధిలో వస్తువు ప్రయాణించిన మార్గం యొక్క మొత్తం పొడవును దూరం అంటాం. 2 బిందువుల మధ్య నిర్దిష్ట దిశలో కల కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటాం. దూరానికి ప్రమాణం ఎస్ఐ ప్రమాణం వచ్చేసి మీటరు, స్థానభ్రంశానికి ఎస్ఐ ప్రమాణం వచ్చేసి మీటర్. రెండింటినీ మీటర్లలోనే కొలుస్తాం. కాబట్టి కాకపోతే ప్రయాణించిన దూరం ఎక్కువగా ఉంటే ఎక్కువ మీటర్లు చూపిస్తుంది, స్థానభ్రంశం తక్కువగా చూపిస్తుంది. ఎందుకంటే అది కనిష్ట దూరం అని మనం తెలుసుకుంటున్నాం. రైట్. దూరం అదిశ రాశి, స్థానభ్రంశం సదిశ రాశి అని మనం తెలుసుకున్నాం. వస్తువు తాను బయలుదేరిన స్థానానికి తిరిగి చేరుకున్నప్పటికీ అది ప్రయాణించిన దూరం ఎప్పటికీ 0 కాదు. అది చాలా దూరం ప్రయాణం చేసి మళ్ళీ తొలి స్థానానికి చేరుకుంది. సో ప్రయాణించిన దూరం ఎన్నో మీటర్లు, ఎన్నో కిలోమీటర్లలో చూపిస్తుంది. ఎప్పటికీ అది 0 కాదు. మరి స్థానభ్రంశంలో 0 అవుతుందా? అవుతుంది. వస్తువు తాను బయలుదేరిన స్థానానికి తిరిగి చేరుకున్నప్పటికీ అది ప్రయాణించిన దూరం ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇప్పుడు మనం దూరానికి స్థానభ్రంశానికి మధ్య తేడాలను తెలుసుకున్నాం. ఇక్కడ ఇంకో కృత్యం చూడండి. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఒక రైలు బయలుదేరడం మనం గమనిస్తున్నాం. ఈ రైలు కాజీపేట వద్దకు చేరుకొని కాజీపేట నుంచి మళ్ళీ హైదరాబాద్కి చేరుకోవడం మనం చూస్తున్నాం. సో ఈ మొత్తం పొడవుని ప్రయాణించడానికి దానికి ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వచ్చింది? ఆ ట్రైన్ కి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తుంది. మరి ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి కనిష్ట దూరం ఎంత? సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కి కనిష్ట దూరం 120 కిలోమీటర్లు. కానీ ఇది మార్గంలో వేరే ఊరికి చేరుకొని అక్కడి నుంచి ఇంకో ఊరికి రావడం జరుగుతుంది. సో కాబట్టి దాని దూరం ఎక్కువగా ఉంది, 300 కిలోమీటర్లు. దాని కనిష్ట దూరం మాత్రం 120 కిలోమీటర్లు. ఇప్పుడు మనము సరాసరి వడి, సరాసరి వేగం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఈ 2 రాశుల గురించి తెలుసుకుందాం. ఏంటి భౌతిక రాశులు? ఇవి వడి, వేగం. మరి వడి అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రమాణ కాలంలో ఒక వస్తువు ప్రయాణించే దూరాన్ని సరాసరి వడి అంటాం. మరి అదే విధంగా ప్రమాణ కాలంలో ఒక వస్తువు ప్రయాణించే స్థానభ్రంశాన్ని మనం ఇందాక చెప్తున్నాం కదా, కనిష్ట దూరాన్ని కనుక అది ప్రయాణం చేయగలిగితే దాన్ని సరాసరి వేగం అంటాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఇందాక మనం చూసినట్లయితే సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కాజీపేట్కి, కాజీపేట్ నుంచి హైదరాబాద్కి రావడానికి దానికి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. సో
సో ప్రయాణించిన దూరం ఎంత తీసుకుంటాం? 300 కిలోమీటర్లు. ఎంత టైంలో ప్రయాణించింది అంటున్నాం? 6 గంటలు అనుకుందాం. 6 గంటలతోటి భాగించినప్పుడు దాని సరాసరి వడి ఎంత వచ్చింది? 50 కిలోమీటర్లు పర్ అవర్. ఇన్ని గంటలు పట్టింది. ఒక గంటకి 50 కిలోమీటర్ల వడితో ఆ రైలు ప్రయాణిస్తుంది అని మనకి ఇప్పుడు అర్థమైంది. మరి దాని వేగం ఎలా చేస్తామో చూద్దాం. సరాసరి వేగం ప్రయాణించిన స్థానభ్రంశము బై ప్రయాణించిన కాలం. సో సరాసరి వేగం ఇందాక చెప్పుకున్నాం కదా, స్థానభ్రంశము కాగజ్ నగర్ నుంచి మన హైదరాబాద్కి ఎంత దూరం ఉంది? 120 కిలోమీటర్లు. అది ప్రయాణించడానికి పట్టిన కాలం ఎంత? 6 గంటలు పడుతుంది. కాబట్టి మరి దాని వేగం ఎంత అయింది? 20 కిలోమీటర్లు. గంటలో 20 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే దాని సరాసరి వేగం 20 కిలోమీటర్లు పర్ అవర్ అని చెప్తాం. ఓకేనా స్టూడెంట్స్? మరి వడికి ప్రమాణాలు ఏంటి? ఎస్ఐ ప్రమాణం కిలోమీటర్ పర్ అవర్, ఎంకేఎస్ ప్రమాణం అయినా కానీ కిలోమీటర్ పర్ అవర్. అదేవిధంగా సిజిఎస్ ప్రమాణం వచ్చే సెంటీమీటర్ పర్ సెకండ్. వేగానికి కూడా అదే విధంగా ప్రమాణాలు చెప్పుకుంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వడి అంటే ఏమిటి, వేగం అంటే ఏమిటి. ప్రమాణ కాలంలో ఒక వస్తువు ప్రయాణించే దూరాన్ని సరాసరి వడి అంటున్నాం. ప్రమాణ కాలంలో ఒక వస్తువు ప్రయాణించే స్థానభ్రంశాన్ని సరాసరి వేగం అంటున్నాం. స్థానభ్రంశం బై కాలం ఏమో వేగం, దూరం బై కాలం ఏమో వడి. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు ఇక్కడ వడి ఎక్కువగా ఉందా, వేగం ఎక్కువగా ఉందా? వడి ఎక్కువగా ఉంది, వేగం తక్కువగా ఉంది అని మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఏ బిందువు నుంచి బి బిందువుని చేరుకోవడానికి వీళ్ళు ఒక పరుగు పందాన్ని పెట్టుకున్నారు. సో ఇక్కడ ముగ్గురు విద్యార్థుల్ని ఒక పట్టికలో తీసుకొని బిని చేరుటకు పట్టిన కాలాన్ని మనం నోట్ చేసుకుంటున్నాం. సో A1 మొదటి వ్యక్తి ప్రయాణించిన కాలం అంటే బిని చేరుకోవడానికి పట్టిన కాలం ఎంత? 3 సెకండ్లు. అలాగే రెండో వ్యక్తి ప్రయాణించిన కాలం ఎంత? 5 సెకండ్లు. మూడో వ్యక్తి 4 సెకండ్లలో చేరిపోయాడు. సో మరి వడిని ఎలా కొలుస్తామో చూద్దాం. మీటర్ పర్ సెకండ్, ప్రయాణించిన దూరము బై కాలం. మరి ఏ బిందువు నుంచి బి బిందువుకి 200 మీటర్లంత దూరం ఉంది అనుకున్నాం అనుకోండి. అప్పుడు 200 బై 3 సెకండ్లలో A1 విద్యార్థి చేరుకున్నాడు కాబట్టి 3తో భాగించినట్లయితే 66.66 మీటర్లు పర్ సెకండ్లలో అతను చేరుకున్నాడు. అతని వడి అంత ఉంటుంది. అలాగే రెండవ విద్యార్థి అదే 200 మీటర్లను అతను 5 సెకండ్ల కాలం పట్టింది అతను చేరుకోవడానికి. సో అంటే దాని అర్థం ఏంటి? అతను ఎంత వడితోటి ప్రయాణిస్తున్నాడు? 40 మీటర్ల పర్ సెకండ్ వడితో అతను ప్రయాణిస్తున్నాడు. మూడో వ్యక్తి 4 సెకండ్లలో అతను 200 మీటర్లని కవర్ చేయగలిగాడు కాబట్టి అతని వడి ఎంత? 50 మీటర్ల పర్ సెకండ్. సో ఈ ముగ్గురిని కనుక మనం కంపేర్ చేస్తే ఎవరి వడి ఎక్కువగా ఉంది? మొదటి వ్యక్తి వడి ఎక్కువగా ఉంది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ దూరాన్ని అతను ప్రయాణం చేయగలిగాడు కాబట్టి వడి ఎక్కువగా ఉంది. మరి రెండోది చూద్దాం. ఇక్కడ రెండవ కృత్యంలో కొంతమంది రేస్ లో పాల్గొనడం మనం గమనిస్తున్నాం. చూడండి, ఓకేనా? రైట్. ఇక్కడ కూడా ముగ్గురు విద్యార్థులని మనము బిని చేరుకొనుటకు పట్టిన కాలాన్ని మనం నోట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా 3 సెకండ్లు, 5 సెకండ్లు, 4 సెకండ్లలో ముగ్గురు విద్యార్థులు చేరుకున్నారు. వేగాన్ని గనక మనం కనుక్కున్నట్లయితే వేగం అంటే ఏంటి? మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ప్రయాణించిన స్థానభ్రంశము బై కాలం. ఇక్కడ ఎంత దూరాన్ని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు? 200 మీటర్లు అనుకుందాం. 3 సెకండ్లలో అతను ప్రయాణం చేశాడు కాబట్టి ఇక్కడ కూడా 66.66 మీటర్ల పర్ సెకండ్ వేగంతో మొదటి వ్యక్తి చేరుకున్నాడు. 40 మీటర్లు పర్ సెకండ్ వేగంతో రెండవ వ్యక్తి చేరుకున్నాడు. మూడవ వ్యక్తి 50 మీటర్లు పర్ సెకండ్ వేగంతో అతను ప్రయాణించాడు అని తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఎవరి వేగం ఎక్కువగా ఉంది? మొదటి విద్యార్థి వేగం ఎక్కువగా ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి ఇక్కడ 2 విషయాలని మనం గమనిస్తున్నాం. ఏంటది? పై 2 కృత్యాలలో మీరు ఏం గమనించారు?
మొదటి కృత్యంలో దూరం బై కాలంని వడి అని, రెండవ కృత్యంలో వేగం అని ఎందుకంటున్నామంటే రెండు కూడా ఒకటే. ఒకటి వేగము అనగా నిర్దిష్ట దిశలో వస్తువు కదిలినటువంటి కనిష్ట దూరం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతనికి ఇచ్చినటువంటి ఆ కక్షలోనే ప్రయాణం చేస్తున్నారు. నిర్దిష్ట దిశలో వస్తువు కదులుతుంది కాబట్టి ఆ రెండవ కృత్యంలో ఉన్నటువంటి వాటిని దూరం పై కాలంని మనం చేస్తున్నప్పటికీ అది వేగంగా పరిగణిస్తున్నాం. మరి మొదటి కృత్యంలో వడి అనగా వస్తువు కదిలిన దూరం. ఏ బిందువు నుంచి బి బిందువుకి వీళ్ళు కదిలినప్పుడు, బి బిందువుని చేరుకున్నప్పుడు వాళ్ళు కదిలిన దూరంని బై కాలం చేస్తే వడి వస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్? రైట్. ఇప్పుడు వడికి వేగానికి మధ్య తేడా ఏంటో ఇంకొకసారి మనం చూద్దాం. ఏకాంక కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్ని సరాసరి వడి అంటాం. ఏకాంక కాలంలో వస్తువు పొందే స్థానభ్రంశాన్ని సరాసరి వేగం అంటాం. వడి = దూరం బై కాలం, వేగం = స్థానభ్రంశం బై కాలం. వడి ఒక అదిశ రాశి, వేగం ఒక సదిశ రాశి. స్థానభ్రంశం సదిశ రాశి కాబట్టి వేగం కూడా సదిశ రాశి అవుతుంది. వస్తువు స్థానంలో మార్పు ఎంత త్వరగా జరుగుతుందో అనే విషయాన్ని మనకు వడి తెలుపుతుంది. స్థానంలో మార్పు ఎంత సెకండ్లలో మార్పు జరుగుతున్నదని అది వడి చూపిస్తుంది అన్నమాట. నిర్దిష్ట దిశలో గనక వస్తువు స్థానంలో మార్పు ఉంటే దాని వేగం చూపిస్తుంది అన్నమాట మనకి. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ రెండు భౌతిక రాశుల గురించి కూడా మనకి అర్థమైంది. ఇక్కడ ఒక సమస్య ఇస్తున్నాం. ఆ సమస్యను ఏ విధంగా సాధించాలో చూద్దాం. ఒక వ్యక్తి తూర్పు దిశగా 15 కిలోమీటర్లు, దక్షిణ దిశగా 5 కిలోమీటర్లు మరియు మళ్ళీ తూర్పు దిశగా 4 కిలోమీటర్లు కారులో ప్రయాణం చేస్తున్నాడు. అతను ప్రయాణించిన దూరం ఎంత, స్థానభ్రంశం ఎంత? ఇక్కడ దూరం అడుగుతున్నారు, స్థానభ్రంశం అడుగుతున్నారు. సో ముందుగా అతను కారులో 15 కిలోమీటర్లు తూర్పు దిశగా వెళ్ళాడు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు దక్షిణ దిశగా, మళ్ళీ అక్కడి నుంచి తూర్పు దిశగా 4 కిలోమీటర్లు ప్రయాణించడం మనం చూస్తున్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. మరి ఎన్ని కిలోమీటర్ల దూరం అతను ప్రయాణం చేశాడు? ఇక్కడి నుంచి ఇక్కడికి 15 + 5 20, 20 + 4 24 కిలోమీటర్ల దూరాన్ని అతను ప్రయాణం చేశాడు. మరి రెండవ ప్రశ్న ఏంటి? స్థానభ్రంశం ఎంత? స్థానభ్రంశం కావాలంటే కనిష్ట దూరం, తొలి స్థానం నుంచి తుది స్థానానికి కలిగినటువంటి నిర్దిష్ట దిశలో కలిగినటువంటి కనిష్ట దూరాన్ని కదా స్థానభ్రంశం అంటాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 15, ఇది 4, మొత్తం ఎన్ని కిలోమీటర్లు అతను ప్రయాణం చేశాడు? 19 కిలోమీటర్ల స్థానభ్రంశం చేయడానికి అతను 24 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సాధారణంగా చలనంలో ఉన్న వస్తువులు వడిలో మార్పులు గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు రోడ్డు పైన 50 కిలోమీటర్లు గంటతో వడితో ప్రయాణిస్తున్న ఒక కారు రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఏమవుతుంది? ఆగిపోతుంది. 0 కిలోమీటర్ల గంటకు చేరింది. గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత కారు వడి 30 కిలోమీటర్ల గంటకు వేగంతో చేరుకుందని భావిద్దాం. ఒక నిర్దిష్ట సమయం దగ్గర కారు వడి ఎంత ఉంటుందో మనం తెలుసుకోగలమా స్టూడెంట్స్? ఎస్. కారు ప్రయాణిస్తున్నప్పుడు ఏ సమయంలోనైనా దాని వడిని మనము స్పీడోమీటర్ ని చూసి నిర్ణయించవచ్చు. ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువు వడిని తక్షణ వడి, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ లేదా వడి అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో స్పీడోమీటర్ అనేది వడిని చూడడానికి, ఏ సమయంలో ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నామో తెలుసుకునేది దాన్ని స్పీడోమీటర్ అంటారు. దాన్ని తక్షణ వడి అని కూడా అంటారు. రైట్. ఇక్కడ దీన్ని గ్రాఫ్ సహాయంతో కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక కారు వడిలో మార్పుకు లోనవుతూ సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది అనుకుంటాం. దూరం కాలం గ్రాఫ్ సరళరేఖ మార్గంలో ప్రయాణించే వస్తు చలనాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. సో చూడండి, గ్రాఫ్ పేపర్ పైన x అక్షం వెంబడేమో కాలాన్ని, y అక్షం వెంబడి దూరాన్ని తీసుకొని గ్రాఫ్ ని గీస్తున్నాం.
సో వస్తు చలనాన్ని వడి మారే చలనాన్ని తర్వాత దూరం కాలం గ్రాఫ్ అని 3 రకాలుగా చెప్పవచ్చు. సో వీటిని పరిశీలిద్దాం. ఇక్కడ చూసినట్లయితే x అక్షం గుండా కాలం తీసుకున్నాం, y అక్షం గుండా దూరం తీసుకున్నాం. సో మన కారు ఈ దిశలో పోతూ ఉంది. సో ఇక్కడ తర్వాత ఏమైంది, దాని మార్గాన్ని మార్చుకొని వక్ర మార్గంలో అది ప్రయాణిస్తుంది అనుకుంది. సో మనం దూరం కాలం గ్రాఫ్ గీసినట్లయితే ఇది కారు ఈ మార్గంలో పోతూ ఉంది. సో ఇక్కడ మనము వడి కనుగొనడానికి ఈ 2 బిందువుల వద్ద ఎక్కడైనా మనం కనుక్కోవచ్చు. ఏ దారిలో అయినా, ఏ సమయంలో అయినా మనం స్పీడోమీటర్ ఉపయోగించి మనం తక్షణ వడిని కనుక్కోవచ్చు. T3 సమయం వద్ద కారు వడి ఎంత? సో T1, T2 కాలాల మధ్య సరాసరి వడి నిర్ణయించడం మనకు తెలుసు. ఈ కాల వ్యవధిలో T3 కూడా ఉంది. ఓకేనా స్టూడెంట్? సో T1 దగ్గర S1 అంత దూరాన్ని ప్రయాణించింది, T2 దగ్గర S2 అంత దూరం ప్రయాణించింది. సో మనం ఈ మధ్యలో T3 దగ్గర కారు వడి ఎంత తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ వక్రరేఖ వెంబడి ఒక సరళ రేఖను గీస్తున్నాం. అక్కడ తక్షణ వడిని కనుగొనడానికి ఈ 2 కాల వ్యవధుల మధ్య T1 కి T3 కాల వ్యవధుల మధ్య మనం తక్షణ వడి కనుగొనడానికి ఇక్కడ ఒక సరళ రేఖను గీసాం. ఈ సరళ రేఖను గీసినప్పుడు మనము ఏంటి, ఇక్కడ తీసుకున్నటువంటి ఈ T3 సమయం దగ్గర దాని దూరం ఎంత దూరం ప్రయాణించిందో దాన్ని చేసినట్లయితే సరాసరి వడి, తక్షణ వడి తెలుస్తుంది. ఇజ్ ఈక్వల్స్ టు S2 మైనస్ S1 బై T2 మైనస్ T1. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం తక్షణ వడిని తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, గ్రాఫ్ లో T1, T2ల మధ్య వివిధ బిందువులను కలుపుతూ గీసిన సరళ రేఖ వాలు ఆ బిందువుల మధ్య కారు సరాసరి వడి సూచిస్తుంది. ఈ T2 మైనస్ T1 అనేది కాల వ్యవధి. T3 సమయాన్ని కూడా కలుపుకొని ఉండి అతి చిన్న కాల వ్యవధికి సరాసరి వడి కనుగొందాం. తక్కువ సమయాన్ని పరిగణించిన వడి విలువ మారదు. వాలు పెరిగితే వడి పెరుగుతుంది, వాలు తగ్గితే వడి తగ్గుతూ ఉంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ వస్తువు స్థానంలో మార్పు ఎంత త్వరగా జరుగుతుందో అనే విషయం మనకు వడి ద్వారా తెలుస్తుంది. సాధారణంగా వస్తువు ఒక సమయం వద్ద నిర్దిష్ట దిశలో ప్రయాణిస్తుంది. ఒక నిర్దిష్ట దిశలో వస్తువుకి గల వడిని ఏమంటాం, మనం వేగం అంటాం. సో దాని బాణం గుర్తు చలన దిశను చూపుతుంది. సో స్టూడెంట్స్ మీకు ఇక్కడ అర్థమైంది కదా? సో ఇక్కడ ఈ గుర్తు, ఈ దిశను కనుక మనం చూపించినట్లయితే ఇది బాణం గుర్తు మనకి చలన దిశను చూపుతుంది. నిర్దిష్ట దిశలో వస్తువు గల వడినే మనము వేగం అంటాం. సో ఏ పాయింట్ లో కావాలన్నా తక్షణ వడిని మనము కనుగొనగలుగుతాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇక్కడ చూడండి, నిర్దిష్ట మార్గంలో ఒక వస్తువు ప్రయాణిస్తుంది. ఓకేనా? ఇది ఉత్తరం వైపుకి చూపిస్తుంది, అంటే తూర్పు దిశలో ఇక్కడ ఒకటువంటి కారు ప్రయాణిస్తుంది. ఒక నిర్దిష్ట దిశలో వస్తువుకి గల వడినే వేగం అంటాం. ఉదాహరణకు ఒక కారు తూర్పు దిశలో 15 మీటర్లు పర్ సెకండ్ వేగంతో కదులుతుంది అనుకుందాం. 15 మీటర్లు పర్ సెకండ్ అనేది వడి దిశ, తూర్పు దిశ చూపిస్తున్నాం కాబట్టి దీన్ని వేగం అంటున్నాం. వేగం అనేది ఒక నిర్దిష్ట దిశలో వస్తువు స్థానంలో మార్పు ఎంత త్వరగా జరుగుతుందో తెలుపుతుంది. ఓకేనా స్టూడెంట్? కావున వేగం అనేది ఒక సదిశ రాశి. దీనిని దిశగల రేఖాఖండంతో సూచిస్తాం. ఈ రేఖాఖండం పొడవుని వడి తెలుపుతుంది, బాణం గుర్తు చలన దిశను తెలుపుతుంది. ఒక వస్తువు వక్ర మార్గంలో ప్రయాణిస్తుందని అనుకున్నాం అనుకోండి. ఆ వక్ర మార్గంపై ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శ రేఖ ఆ సమయంలో వస్తువు యొక్క వడి లేదా వేగాన్ని రెండింటిని చూపించగలుగుతుంది. కింది పటాన్ని పరిశీలించండి. ఆ వక్రరేఖపై వేరువేరు బిందువుల వద్ద స్పర్శ రేఖ అంటే వేగ సదిశలను గీయండి. వస్తువు వేగ సదిశ మారుతూ ఉందా లేక స్థిరంగా ఉందా? ఇక్కడ చూడండి, ఈ మార్గంలో కనుక కారు ప్రయాణిస్తే మనం గీసినటువంటి సరళ రేఖ ఏ విధంగా ఉంది, పై వైపుకు చూస్తుంది. సో దాని దిశ ప్రతి నిమిషం కూడా స్థిరంగా లేదు, మారుతూ ఉంది అని మనం గమనిస్తున్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇక్కడ ఒక సమస్య ఉన్నది. ఒక కారు 5 గంటల్లో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన దాని సరాసరి వడి ఎంత? మీటర్ పర్ సెకండ్లలో తెలుపును.
సో ఈ సమస్యను సాధించడానికి కారు ప్రయాణించిన దూరం ఏంటి? 200 కిలోమీటర్లు. అది ప్రయాణించిన కాలం ఎంత? 5 గంటలు. సరాసరి వడి కనుక్కోవాలి కాబట్టి దానికి సూత్రం ఏంటి? ప్రయాణించిన దూరము బై ప్రయాణించిన కాలం. ఓకే స్టూడెంట్, రైట్. 200/5 చేసినట్లయితే 400 కిలోమీటర్లు బై గంట వస్తుంది. మనకు తెలుసు దీన్ని సరాసరి వడితో పాటు మీటర్ను పర్ సెకండ్లలో తెలపమని చెప్తున్నాడు. సో మనకు తెలుసు కదా, 1 కిలోమీటర్కి 1000 మీటర్లని, 1 గంటకు 60 నిమిషాలు 60 సెకండ్లు. సో మొత్తం చూసినట్లయితే 3600 సెకండ్లు. 1 కిలోమీటర్ బై గంటకి ఎన్ని మీటర్లు పర్ సెకండ్ అవుతుంది? 1000/3600 చేసినట్లయితే 5/18 మీటర్లు బై మీటర్స్ పర్ సెకండ్. అంటే 40 కిలోమీటర్లు గంట కంటే 40 × 5/18 చేసినట్లయితే 11.11 మీటర్స్ పర్ సెకండ్. 1 సెకండ్ కాలంలో 11.11 మీటర్లు ప్రయాణం చేస్తుంది అని అర్థం. 5 గంటల్లో 200 కిలోమీటర్లు, 1 గంటలో 40 కిలోమీటర్లు, 1 సెకండ్లో 11.11 మీటర్లు ప్రయాణిస్తుంది అని మనకి అర్థమైపోయింది. ఇక్కడ చూడండి, అదే విధంగా మీటర్లు పర్ సెకండ్ ని మనము కిలోమీటర్లు పై గంటకి మార్చుకోవడానికి 18/5తో 18ని గుణకారం చేసి 5 తోటి భాగారం చేయాలి. 11.11ని 18తో గుణకారం చేసి 5తో భాగారం చేస్తే దాదాపు 40 రావాలి అన్నమాట. 40 కిలోమీటర్లు గంట. 1 గంటకి 40 కిలోమీటర్ల వడితోటి అది ప్రయాణిస్తుంది అని మనకు తెలుస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇక్కడ ఇంకొక ప్రశ్న. రోడ్డుపై అతివేగంతో ప్రయాణించే వాహనదారులకు పోలీసులు జరిమానా విధించడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ జరిమానా వారి వడి ఆధారంగా విధిస్తారా లేదా సరాసరి వడి ఆధారంగా విధిస్తారా? చెప్పండి మీరు. సో మనకు తెలుసు అది సరాసరి వడి ఆధారంగానే విధిస్తారు. ఒక విమానం ఉత్తర దిశలో 300 కిలోమీటర్లు గంట వేగంతోనూ మరొక విమానం దక్షిణ దిశలో 300 కిలోమీటర్లు పై గంట వేగంతో ప్రయాణిస్తున్నవి. వాటి వడులు సమానమా లేదా వేగాలు సమానమా? వివరించండి. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 300 కిలోమీటర్లు పై గంట అని కనిపిస్తుంది, ఇక్కడ 300 కిలోమీటర్లు పై గంట. సో సమానంగానే కనిపిస్తున్నాయి, కాకపోతే దిశలో మాత్రమే మార్పు ఉంది. కాబట్టి వడులు సమానమే, దిశలో మార్పు ఉంది కాబట్టి వేగ దిశలో మార్పు ఉన్నది. దిశలో మార్పు ఉన్నది, వడులు వేగాలు ఇక్కడ సమానమే అని చెప్తాము. ఓకేనా స్టూడెంట్స్? చలనంలో గల ఒక కారులోని స్పీడోమీటర్ స్థిర విలువ చూపుతుంది. దీని ఆధారంగా కారు స్థిర వేగంతో చెలుస్తుందని చెప్పగలమా? అంతే కదా, కారు స్పీడోమీటర్ తోటి మనకి ఏం తెలుస్తుంది? దాని వడి చూపిస్తుంది, ఎప్పటికప్పుడు దాని వడి చూపిస్తుంది. దీని ఆధారంగా కారు స్థిర వేగంతో చెలుస్తుందని మనం చెప్పగలము. ఓకేనా స్టూడెంట్స్? దీంతో మన టాపిక్ ఇవాళది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.